అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు 'మదిదోచిన కథలు'. కాంట్రాక్ట్ మ్యారేజ్ 58వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. మరి అయాస్, ఆయుషి, జోయాలకి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకుంటాడా? అసలు స్టెఫీ కాకుండా ఇంకెవరు అయాస్‌కి శత్రుత్వంగా నిల్ ఎదురుగా నిలబడుతున్నారు? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఈరోజు ఎపిసోడ్ చూద్దాం. షవర్ సౌండ్ వస్తుంటే వాష్‌రూమ్‌లో ఉందని అర్థం చేసుకున్న అయాస్ సైడ్ స్మైల్ ఇచ్చి చేతిలోని బ్లేజర్‌ని బెడ్ మీద వేస్తే 'రారా నా వీరా' అనే పాట పాడుకుంటూ బాత్రూమ్ సింగర్ అయిన ఆయిషీకు అయాస్ వచ్చింది తెలియక ఒంటికి షవర్ జెల్ రుద్దుకుంటుంది. షర్ట్ బటన్స్ విప్పుకుంటూ డోర్ నాక్ చేస్తాడు అయాస్. తన గాత్ర కచేరీలో మునిగిపోయిన ఆయిషీకు అయాస్ డోర్ నాక్ చేయడం వినిపించదు. పాప మంచి స్వింగ్ మీదుందని డోర్ నాక్ చేసి 'ఓయ్ బేగం' అని పిలుస్తాడు అయాస్. ఉలిక్కిపడిన ఆయిషీ, మిస్టర్ ఖాన్ ఈ టైంలో ఆఫీస్‌లో కదుంటారు. డే డ్రీమ్స్ కూడా మీ వల్లే నాకు స్టార్ట్ అయినట్టున్నాయి మిస్టర్ ఖాన్ అని నవ్వుకుంటూ ఆయిషీ టవల్ చేతిలోకి తీసుకుంటుంది. ఓయ్! డోర్ ఓపెన్ చేస్తావా? లేక బ్రేక్ చేయనా? ఒంటికి టవల్ చుట్టుకుంటున్న ఆయిషీ అయాస్ గొంతుకు నిజంగానే వచ్చేసారా అని అదే షాక్‌తో తనెలా ఉందో కూడా చూసుకోకుండా డోర్ ఓపెన్ చేసి బొమ్మలా ఉండిపోతుంది ఆయిషీ. నీటి బిందువులతో వాటర్ లోటస్‌లా టవల్‌తో ఉన్న ఆయిషీని చూసి అయాస్ రెప్ప వేయకపోతే అతని సూదంటి పదునైన చూపులకి బొమ్మలా నిలుక్కుపోతుంది ఆయిషీ. మీరేంటి ఈ టైంలో ఈ టైంలో ఇంకా ఆఫీస్‌లో కదా ఉంటారని ఆయిషీ అంటుండగానే ఆమెను సుడిగాలిలా చుట్టేస్తాడు అయాస్. నడుము పట్టుకొని మీదకి లాక్కున్న అయాస్, "నువ్వు గుర్తొచ్చావు. ఇంకేం ఆఫీస్? అందుకే వచ్చేశానని" ఆయిషీ మెడ వెనక్కి చేతిని పోనిస్తాడు అయాస్. బిడియంగా రెప్పలు వాలిపోతూ ఉంటే అయాస్ పెదవుల్ని తన పెదవులతో జత కలపడానికి ఎక్కువ సమయమేమీ పట్టదు. షవర్ పూర్తిగా ఇద్దరిని తడిపేస్తే ఆయిషీ పెదాలను వీడి ఆమె టవల్ ఎడ్జ్ పట్టుకుంటాడు అయాస్. సైడ్ స్మైల్ ఇచ్చిన అతను చూస్తూ నో నో అయాస్ అని ఆయిషీ గుండెల దగ్గర టవల్‌ను గట్టిగా పట్టుకుంటే టవల్‌ను లాగేసిన అయాస్ ఆమెను తను చుట్టుకుంటాడు. సిగ్గుతో చితికిపోయిన ఆయిషీ అతని గుండెల్లో మొహం దాచుకుంటే ఆమె నున్నటి వీపును నిమురుతూ ఆయిషీ చెవిలో ఏదో చెప్తాడు అతను. బుగ్గలు ఎర్రగా చేసుకున్న ఆయిషీ అయాస్ ఛాతీ మీద కొడుతుంది అరచేతులతో. నవ్వుతూ ఆయిషీ వెనక్కి తిప్పి వెనుక నుంచి హగ్ చేసుకొని మెడ మీద ముద్దులు పెడుతూ చేతులకు పని చెప్తాడు. ఎక్కడెక్కడో తడిమేస్తూ నలిపేస్తున్న అతని చేతి బలానికి ఆయిషీ దేహం ఎర్రబడితే నాభిని మీటుతున్న అతని చేతిని నెట్టేసి బ్యాడ్ మొత్తం చెడిపోయావు మిస్టర్ ఖాన్ అని టవల్ చుట్టుకొని వెళ్ళబోతుంది ఆయిషీ. ఒంట్లో తాపం పెరగడంతో ఆమెను వదిలే ఉద్దేశం లేని అయాస్ ఆయిషీను వాల్వ్‌కి లాక్ చేసి కసిగా పెదవులను అందుకుంటాడు. ఆఫ్టర్ 20 మినిట్స్ వైట్ టీ షర్ట్ బ్లాక్ ట్రాక్‌తో స్టెప్స్ దిగుతూ వచ్చిన అయాస్‌ని చూస్తారు అమీర్ ఖాన్ గారు, నజియా గారు. "కాఫీ ఇవ్వనా బేటా?" కాఫీతో స్నాక్స్‌తో జ్యూస్ కూడా కావాలని తీసుకున్న అయాస్ ప్లేట్ తీసుకొని బెడ్‌రూమ్‌కి కదిలితే అయాస్ షర్ట్ వేసుకున్న ఆయిషీ బెడ్ రెస్ట్ కానుకొని ఒళ్ళో పిల్లోని పెట్టుకొని కనిపిస్తుంది తల పట్టుకొని. నవ్వుతూ డోర్ క్లోజ్ చేసి ఆమె ముందు కూర్చుంటాడు అయాస్. కోపంగా చూసిన ఆయిషీ మొహం తిప్పుకుంటే ఆమె గడ్డం పట్టుకొని తలను తన వైపు పట్టి తిప్పుకున్న అయాస్ సారీ అని అంటాడు. పిల్లో తీసుకొని అయాస్‌ని దాంతో కొడుతూ, "ఇంతకుముందు నాతో ఇలా ఉన్నావా అయాస్? నాతో ఎంత సున్నితంగా ఉండేవాడివి. అప్పుడు ఇప్పుడలా ఉన్నావా? నువ్వసలు పేపర్ నలిపేసినట్టు నలుపుతున్నావు నువ్వు నన్ను" అని ఉక్రోషంగా అరుస్తుంది ఆషి. కోవా బిళ్ళలా ఊరిస్తుంటే ఎలా అని మడికట్టుకొని కూర్చోవడం. అసలే ఇప్పటి విరహం ఆకలి కాదిది. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. నువ్వే కొంచెం గట్టిపడు ఆయిషీ అని కూల్‌గా చెప్తాడు అయాస్. కోపంగా చెప్తుంది ఆయిషీ. ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి జ్యూస్ గ్లాస్ పెదవుల దగ్గరుంచి తాగు అన్నట్టు కళ్ళతోనే చెప్తాడు. అతనిచ్చిన ముద్దుకు గొంతు తడారిపోతున్నట్టు అనిపిస్తుంటే జ్యూస్ తాగుతుంది ఆయిషి. ఆయిషీకి ఇంకో బుగ్గ మీద ముద్దిచ్చి గుడ్ గర్ల్ జోయాని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఏదైనా కావాలా? అని అడుగుతాడు అయాస్. భార్యను అడిగి తేవడం దేనికి? సరే రెస్ట్ తీసుకో ఆయిషీ అని అయాస్ తన షర్ట్‌లో హాట్‌గా ఉన్న ఆయిషీని చూస్తూ వెళ్ళలేక వెళ్తుంటే నవ్వుకున్న ఆయిషీ బెడ్ మీద మూడెగ్గ వేస్తుంది. కార్ కీస్ తీసుకొని తనే డ్రైవ్ చేస్తూ కూతురు స్కూల్ దగ్గరికి వెళ్ళిన అయాస్ వెయిట్ చేస్తుంటే పిలకలు వేసుకొని పరిగెత్తుకుంటూ కాళ్ళను చుట్టేస్తుంది జోయ. హాయ్ బేబీ హౌ ఈజ్ యువర్ డే అని కూతుర్ని అయాస్ ఎత్తుకుంటే గుడ్ డాడీ అని జోయ మాటల ప్రవాహాన్ని స్టార్ట్ చేస్తే బ్యాగ్ తీసి బ్యాక్ సీట్లో వేసిన అయాస్ కూతురి మాటలకు ఊకొడుతూ ఖచ్చితంగా ఇది అమ్మ పోలికే అని అనుకోకుండా ఉండలేకపోతాడు అయాస్. డాడీ ఐ వాంట్ బ్రౌనీ అని జోయా క్యూట్‌గా అడిగితే కార్‌ను స్లో చేసిన అయాస్ బ్రౌనీతో పాటు హాట్ చాక్లెట్ చివర్లో పిజ్జా తినిపించి బుజ్జిదాని బొజ్జ ఫుల్ చేసుకొని ప్యాలెస్‌కు వెళ్ళేసరికి మాళవిక పేరెంట్స్ హాల్‌లోనే కనిపిస్తారు. ఎలా ఉన్నారు అల్లుడు గారు అని భానుచంద్ర గారు అడిగితే బాగున్నాను మావయ్య కూర్చోండి అని జోయాని తీసుకొని
అయాస్ బెడ్రూమ్ నడిస్తే ఆయిషి కాఫీలిచ్చి బాబాయ్ పిన్నిలతో మాటల్లో పడితే జోయాకు బాత్ చేయించి ఫ్రాక్ వేసి పిలకల్ని ఫ్రీగా వదిలేసి కిందకు తీసుకొనొస్తాడు అయాస్. ఈశ్వరి గారు రావే మాటలు పుట్ట అని చెయ్యి చాపితే ఆవిడ ఒడిలో చేరిన జోయ మాల ఎక్కడ అమ్మమ్మ అని అడుగుతుంది. తనిప్పుడు బయటికి రాకూడదు బుజ్జి తల్లి, నువ్వే ఇంటికొచ్చేయి అని ఈశ్వరి గారు చెప్తే ఎందుకు అని క్వశ్చన్ చేస్తుంది బుజ్జిది. ఎందుకంటే మీ మాలా పిన్నికు ఇంకో 4 రోజుల్లో పెళ్లి కాబట్టి అని జోయాతో ఈశ్వరి గారు మాట్లాడుతుంటే అయాస్‌కు కాఫీ ఇస్తుంది ఆషి. భుజంగం గారిని చూసి "ఇప్పుడెలా ఉందండి మీ ఆరోగ్యం" అని ఈశ్వరి నవ్వుతూ పలకరిస్తే "బావుందమ్మా. నేను ఈరోజు మీ మధ్య ప్రాణాలతో ఉన్నానంటే కారణం అయాస్ బాబు. త్వరలో నా కూతురికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నానని" ఆయన మనసులోని చెప్తే అక్కడున్న అందరికీ మొత్తం తెలిసి ఉండటంతో ఇంకేం మాట్లాడరు. అత్తకు ఈశ్వరి గారికి మధ్యలో ఆయిషి కూర్చుంటే రేపు ఉదయం జోయాను ఆయిషిని తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాం అయాస్ బాబు. మీకు అభ్యంతరం లేకపోతే పుట్టింటికి దీన్ని తీసుకొని వెళ్తాం. మా ఇంటికి కూడా తనే కదా పెద్ద పిల్ల అని భానుచంద్ర గారు, ఈశ్వరి గారు ఇద్దరూ అడిగితే అయాస్ ఆయిషీని చూస్తాడు. తను లేకుంటే తనకు సమయం ఆగినట్టుగా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా ఆయిషీ కోసం టైం కేటాయించుకునే అయాస్ కష్టంగా ఆయిషీ కళ్ళలోకి చూసి నో అనలేక ఊకొడతాడు. ఇంకాసేపు పెళ్లి పనుల గురించి మాట్లాడి భానుచంద్ర గారు, ఈశ్వరి గారు సోఫా నుంచి పైకి లేస్తే డ్రైవర్ డ్రాప్ చేస్తాడు వెళ్ళండి మామయ్య అని అంటాడు అయాస్. పర్లేదు అయాస్ బాబు టాక్సీలో వెళ్ళిపోతామని భానుచంద్ర గారు ఇబ్బందిగా అంటే మీరు పరాయి వాళ్ళు కాదన్నయ్య. మా ఆయిషీకు చిన్నాన్న పిన్ని. అంటే మా కుటుంబం మీ కుటుంబం వేర్వేరు కాదు. కారులో వెళ్ళండని నజియా గారు చెప్తే ఆయిషీకు బొట్టు పెట్టి తనిచ్చిన తాంబూలం తీసుకొని వెళ్తుంది. భర్త వెంటే ఈశ్వరి. జోయా కమ్ బేబీ అని అయాస్ గార్డెన్‌లోకి నడిస్తే నవ్వుకున్న ఆయిషి కిచెన్‌లో వర్క్స్ చూసుకొని డిన్నర్ మెనూ మేట్స్‌కు చెప్పి తను కూడా గార్డెన్‌లోకి నడుస్తుంది. డాగ్స్‌తో జోయా ఆడుకుంటుంటే అయాస్ బెంచ్ మీద కూర్చున్నాడు సైలెంట్‌గా. అతని పక్కనే కూర్చున్న ఆయిషి ఏదో తెస్తానన్నారు తెచ్చారా అని అడుగుతుంది. ఏమీ మాట్లాడడు అయాస్. మిస్టర్ ఖాన్ జస్ట్ 4 డేస్ ఇట్టే గడిచిపోతాయి. నేను వెళ్ళకపోతే మాలవిక చాలా అప్సెట్ అవుతుంది. పిన్ని, బాబాయ్ కూడా ఫీల్ అవుతారు. ఇంటికొచ్చాక కూడా రానని నేనెలా చెప్పగలను అని అంటుంది ఆయిషి మూతి ముడిచి. సో వెళ్ళాలని డిసైడ్ అయ్యావన్నమాట. ఇంకెందుకు నాతో టైం వేస్ట్ చేసుకోవడం? వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకో. నా బేబీ నాతోనే ఉంటుందని అంటాడు అయాస్. అవును డాడీ. నేను మమ్మలా కాదు. అసలు వెళ్ళను నీతోనే ఉంటానని ఆయిషీ మూతి ఇంకా చొట్టపోయేలా చేస్తుంది జోయ. ఓయబ్బో! అబ్బా కూతుర్లకు నేను లేకపోతే బెడ్ దిగడానికి కూడా బద్ధకమే. అలాంటిది నేను లేకుండా ఉంటారంటే నమ్మేయాలా? నమ్ముతావో లేదో నీ ఇష్టం. నేను జోయ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాం. రావేవి అని జోయ ఎత్తి మెడ మీద కూర్చోబెట్టుకొని ప్యాలెస్‌లోకి నడుస్తాడు అయాస్. నవ్వుకున్న ఆయిషి నన్ను వదిలి ఉండలేకే కదా ఈ చిరాకు, ఈ ఉడుకుతనం అని నవ్వుకుంటూ చల్లగా ఉన్న ఈవినింగ్‌కు గార్డెన్‌లో పక్షుల కిలకిలకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంటే అక్కడే ఒంటరిగా కూర్చుంటుంది ఆయిషి. అయాస్‌తో ప్రతి మధుర క్షణం గుర్తు చేసుకున్న ఆయిషి తనలో తనే నవ్వుకుంటుంటే తన బెడ్‌రూమ్ బాల్కనీ నుంచి ఇంకా రాని ఆయిషి కోసం చూసిన అయాస్ పిచ్చి పట్టిందా దీనికి? ఎందుకు నవ్వుకుంటోందని ఆమెనే గమనిస్తాడు. కాసేపు నవ్వుతుంది. తర్వాత మొహం డల్‌గా మారిపోతే తలను కొట్టుకొని మళ్ళీ నవ్వుతుంది. తనలో తనే మాట్లాడుకుంటుంది. తర్వాత కళ్ళు తుడుచుకుంటుంది కూడా. చంద్రముఖిలా వింతగా నిమిషానికో ఎక్స్‌ప్రెషన్ చూపిస్తున్న ఆయిషి తీరుకు జోయా ఇక్కడే ఉండు అని గార్డెన్‌కు నడిచిన అయాస్ అమాంతం ఆమెను 2 చేతుల్లోకి తీసుకుంటాడు. గార్డెన్‌లో కూర్చొని ఏ పిచ్చి పువ్వో పండో తిన్నావా? పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావని అంటాడు అయాస్. మీ పిచ్చే పట్టుకుంది. వదలనని మారాన్ చేస్తోంది. అచ్చా! అతని మెడ చుట్టూ చేతులేసిన ఆయిషి ఇదింకా ఈవినింగ్ జీ అని అయాస్ బుగ్గను పొడుస్తుంది. టైంతో పని లేదనుకుంటానని సైడ్ స్మైల్ ఇచ్చి గార్డెన్‌లో ఉన్న బ్యాక్ డోర్ నుండి స్టెప్స్ ఎక్కుతూ తన రూమ్ బాల్కనీకి తీసుకొని వెళ్తాడు అయాస్. మిస్టర్ ఖాన్ అని ఆయిషి సిగ్గుతో అరిస్తే కిందకు దించిన అయాస్ జోయాని త్వరగా పడుకోబెట్టని ఆర్డర్ వేస్తాడు అయాస్. ఎందుకు డాడీ? అబ్బా! వినేసిందన్న ఫీలింగ్‌తో అయాస్ కూతుర్ని చూస్తే ఏం చెప్తారో చెప్పండి అన్నట్టు కళ్ళెగరేసి బెడ్ మీద కూర్చొని నవ్వుతుంది ఆషి. డాడీ బతానా? అది బేబీ నువ్వు మ్యాథ్స్‌లో వీక్ అయినట్టు మమ్మీ కూడా వెరీ పూర్. అందుకే డాడీ రోజు నైట్ పడుకోకుండా మేల్కొని మరి మమ్మకు ఎక్స్‌ట్రా క్లాస్ తీసుకుంటున్నాడని అందంగా అబద్ధం చెప్తాడు ఆషి. ఆయిషి గుర్రుగా చూస్తుంటే పూర్ మమ్మా! నీకు మ్యాథ్స్ రావని జోయా నోటికి చెయ్యడ్డు పెట్టుకొని కిలకిల నవ్వుతుంటే పిల్లో తీసుకొని అయాస్ మీదకు విసురుతుంది కోపంగా ఆయిషి. పిల్లోను క్యాచ్ పట్టుకున్న అయాస్ నవ్వుతూ ఐ బ్లింక్ చేస్తే డాడీ రోజు పనిష్మెంట్స్ కూడా ఇవ్వు మమ్మకు. అప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటుందని తండ్రి చెప్పిన బెడ్‌రూమ్ లెక్కలు తెలియక చెప్తుంది జోయా. షూర్ బంగారం. మీ మమ్మను ఎలా హ్యాండిల్ చేయాలో డాడీకి బాగా తెలుసు. పైగా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ దాచి తప్పు చేసిందిరా. టైం చాలా వేస్ట్ చేసిందని ఆయిషీని ఇంటెన్స్‌డ్‌గా చూస్తూ అంటాడు అయాస్. కోపంగా చూసిన ఆయిషి ఇద్దరిని దాటుకొని వెళ్తూ అయాస్ నడుము దగ్గర కసికొద్దీ గిల్లి వెళ్తుంది. వెనక్కి తిరిగి ఆయిషి నవ్వితే రాక్షసి
అని లిప్ మూమెంట్ ఇస్తాడు అయాస్. నన్ను గిల్లలేదా తమరు? సేమ్ సేమ్ అని చిన్నగా సనిగి కిందకు వెళ్ళిపోతుంది ఆయిషి. డిన్నర్ పూర్తి అవ్వడంతో అత్తయ్య, మావయ్య త్వరగా రండని ఆయిషి పిలిస్తే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర పోగవుతారు. భుజంగం గారు తీసుకొని వచ్చిన శశికళ తండ్రిని చైర్‌లో కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటే ఇబ్బందిగా కదిలి కూర్చున్న ఆయన ఆయిషి వడ్డిస్తున్నట్టుగానే చాలమ్మా అని అంటారు. ఎందుకు మొహమాట పడుతున్నారు బాబాయ్? ఆయిషి పిలుపుకి కూతురుకు తినిపిస్తున్న అయ్య షాక్‌తో చూస్తే అందరూ అదే ఆశ్చర్యంతో చూస్తారు. అత్తయ్య మిమ్మల్ని భయ్యా అని పిలుస్తారు. మీరే కదా మా మామయ్య బిజీగా ఉన్నప్పుడు మా ఆయన్ని చూసుకుంది. ఆయన చిన్నతనం నుండి మామయ్య లేని సమయాల్లో మీరే తోడున్నారు. ఆయన చెప్పారు నాకు. సో బాబాయ్ గారే అవుతారు మీరు నాకు అని. నేనేమని అలా పిలవకూడదా? అని ఆయిషి అంటే, ఆయిషి తల నిమిరి పిలువు తల్లి. ఇక నుంచి నాకిద్దరు కూతుర్లని ఎమోషనల్‌గా అంటారు ఆయన. అయాస్ నవ్వి కూతురుకు తినిపిస్తూ బిజీ అయితే మిగతా అందరూ కూడా నవ్వుకుంటూ భోజనం చేసే పనిలో పడతారు. శశికళ నవ్వుతూ ఆయిషి యొక్క మనస్తత్వం ఇదే నాన్న అని అంటుంది. మూసేయకుండా ముందు తిను శశి అని బాయిల్డ్ ఎగ్స్ ని శశికళ ప్లేట్లో ఉంచి ఈ సమయంలో బాగా తినాలని నోరు జారుతుంది ఆయిషి. అయాస్ భుజంగం గారిని చూస్తే ఈ సమయంలో అంటే ఏంటమ్మా తను బాగుంది కదా అని అయోమయంగా అడుగుతాడు భుజంగం. అంటే అంకుల్ బాబీ ఉద్దేశం తను మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు బాగా డిప్రెస్ అయిపోయింది. వీక్‌గా ఉండటంతో బాబీ అలా అన్నదని కవర్ చేస్తుంది భాను. శశికళ గుండె గట్టిగా కొట్టుకుంటుంటే తండ్రి వైపు భయంగా చూస్తుంది. ఓ అదా! నేనంటే శశికళకు చాలా ఇష్టం భాను తల్లి. అందుకే బెంగ పెట్టుకొని ఉంటుందని ఆయన సైలెంట్ అయితే ఉష్ అన్న ఫీలింగ్ ఆయిషి అండ్ భానులదైతే ఇలా ఎన్ని రోజులు అన్నట్టుగా భర్తను చూస్తారు నజియా గారు. సర్వ్ చేశాక తన కోసమే తినకుండా వెయిట్ చేస్తున్న అయాస్ పక్కనే కూర్చుంటుంది ఆయిషి. చైర్‌ను కాలుతో దగ్గరికి లాక్కున్న అయాస్ ఆయిషిను ప్లేట్‌ను తను తీసుకొని తన ప్లేట్ నా ముందుకు జరుపుతాడు. హౌ రొమాంటిక్ బాబీ హమారే భయ్యా అని స్పూన్‌తో పన్నీర్ ముక్కను నోట్లో వేసుకుంటుంది భాను. నీకు కూడా మా ఆయనలాంటి రొమాంటిక్ హస్బెండ్ వస్తాడులే భాను అని ఆయిషి అంటే అప్పుడే నాకు షాదీ ఏంటి బాబీ నాకు భయ్యా చూడండని మూతి ముడిచి అంటుంది భాను. నీ ఇష్టంతోనే నువ్వు మ్యారేజ్‌కి రెడీగా ఉన్నప్పుడే తుమారి షాదీ అవుతుంది అని స్థిరంగా అన్న అయాస్ స్పూన్‌ను ప్లేట్‌లో వదిలేసి టిష్యూతో పెదాలను తుడుచుకుంటూ గార్డెన్‌లో వాక్ కోసం వెళ్ళిపోతాడు. దేఖో భాబీ భయ్యా నా సైడే అని భాను నవ్వితే ఈ విషయంలో కూడా నేను నిన్నే సపోర్ట్ చేస్తాను భాను. మ్యారేజ్ అంటే చాలా ప్రెషర్. యూ ఆర్ జస్ట్ 22 గ్రో అప్ బేబీ అని తన బెడ్‌రూమ్‌కి వెళ్ళిపోతుంది ఆయిషి. నేనేమి చిన్న పిల్లని కాదు బాబీ అని అరిచిన భాను తల్లి, తండ్రి నవ్వుకుంటుంటే జోయా కమ్ మనం కథలు చెప్పుకుంటూ బజ్జుందామని చంకలో బుజ్జిదాన్ని వేసుకొని బెడ్‌రూమ్‌కు వెళ్ళిపోతుంది భాను. బెడ్‌రూమ్‌కి వెళ్ళిన ఆయిషి బెడ్ సర్ది అయాజ్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటే, ఒక బుక్ తీసుకొని చదువుకుంటూ కూర్చుంటుంది. బెడ్‌రూమ్‌లోనే అతను వదిలేసి వెళ్ళిన మొబైల్ వైబ్రేట్ అవుతుంటే చేతిలోకి తీసుకొని పాస్‌వర్డ్ తెలియడంతో ఓపెన్ చేసింది. తెలియని నంబర్ నుంచి మెసేజెస్ కనిపిస్తే ఓపెన్ చేసిన ఆమెకు స్టెఫీ పంపిన ఘాటైన మెసేజ్ చూస్తుంది ఆయిషి. మెసేజ్ చూసిన ఆయిషి ఏ భావం లేకుండా మొబైల్ పక్కన పెడుతుండగానే రూమ్‌లోకొస్తాడు అయాస్. ఆయిషి మొహంలో ఇన్‌సెక్యూరిటీని గమనిస్తూ వాట్ హ్యాపెండ్ అని అడుగుతాడు అయాస్. నథింగ్ అని మొబైల్ అతని చేతిలో పెడుతూ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుంది ఆయిషి. కనుబొమ్మలు ముడిచి చూసిన అయాస్ మొబైల్‌ని చూస్తాడు. అందులో స్టెఫీ నుండి వచ్చిన మెసేజ్‌ని చూసి అసహనంగా మొబైల్‌ని బెడ్ మీద పడేసి ఆయిషి దగ్గరకు కంగారుగా వెళ్తాడు. చేతికున్న గాజులను తీసేస్తున్న ఆయిషి వెనుక నిల్చున్న అయాస్ నేనే తప్పు చేయలేదు ఆయిషి. తనెవరో కూడా నాకు తెలియదని అయాజ్ అంటాడు. తెలియకుండానే వన్నా కిస్ యూ. ఐ వాంట్ యూ సో బ్యాడ్లీ అని హార్ట్ మెసేజెస్ పంపించిందా మీకు మిస్టర్ ఖాన్? ఆయిషి యూ డోంట్ ట్రస్ట్ మీ? ముక్కు మొహం తెలియని ఒక ఇడియట్ పిచ్చితో మెసేజ్ చేస్తే నమ్మేస్తావా? అని అయాజ్ తనని నమ్మలేదని ఆవేశంగా అంటాడు. మిర్రర్‌లో అయాజ్ ప్రతిరూపాన్ని చూస్తూ మీ పర్సనల్ నంబర్ తనకెలా దొరికింది? అని అడుగుతుంది ఆయిషి. తెలియదు. నాకు తెలుస్తోంది. ఏంటే? తమరు మారిపోయారని ఆయిషి మెడలోని బ్లాక్ బీడ్స్‌ను తీసి జాగ్రత్తగా దాచి వాష్‌రూమ్‌కి వెళ్తుంది. వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తున్న ఆయిషి స్లీవ్‌లెస్ బ్లాక్ ఫ్లోరల్ డిజైన్‌లో ఉన్న మ్యాక్సీలో రాగానే నిట్టూర్చి ఆయిషి అని పిలుస్తాడు. పలక్కుండా నైట్ స్కిన్ కేర్ చేసుకుంటుంది. ఆయిషి ఏయ్! మాట్లాడవా? మాట్లాడను. దెబ్బలు తింటావు ఆయిషి. ఏది కొట్టండి చూద్దామని అయాస్ వైపు తిరుగుతుంది ఆయిషి. కొట్టలేదని కదే నీ ధైర్యం? యెస్ అని పాదాలకు మాయిశ్చరైజర్ రుద్దుతుంది ఆయిషి. రోజులా కాకుండా ప్రొవోక్ చేస్తున్నట్టు కాలి పిక్కల వరకు మ్యాక్సీ అడ్డు తొలగించి మరీ తెల్లటి పాదాలకి రుద్దుతున్న ఆయిషి బిహేవియర్‌కు నుదురు రుద్దుకుంటాడు అయాస్. అతన్ని ఒక కంట గమనిస్తున్న ఆయిషి జుట్టును ఫ్రీ చేసి వన్ సైడ్‌కి వేసుకుంటే కింద పెదవిని పంటి కింద నలుపుతూ ఇంకెంతసేపు రుద్దుతావే అని అడుగుతాడు. ఒంట్లో పుట్టుకొస్తున్న కోరికలకు కళ్ళెం వేయలేక అయాస్.
నా ఒళ్ళు నా ఇష్టం. అంతగా మీకు నన్ను చూడటం కష్టంగా ఉంటే కళ్ళు మూసుకోండి మిస్టర్ ఖాన్. అయినా కొత్త రుచులు మరిగిన తర్వాత ఇంకా నేనేమి కనిపిస్తానని గొణుగుతుంది ఆయిషి. కొత్త రుచులేంటే? ఏమో తమరికే తెలియాలి. మెసేజెస్ కూడా వస్తున్నాయి కదా! అని నిష్ఠూరంగా అంటుంది ఆయిషి. ఒసేయ్ టార్చర్ చెయ్యకే. వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఎర్రటి పెదాలకు లిప్ బామ్‌ని రాస్తూ అయాస్‌ని చూస్తుంది. దగ్గరకు రాలేక దూరంగా ఉండి ఆయిషి కవ్వింపు చేష్టలను చూడలేక ఉడుక్కుంటూ చూస్తున్న అతని తీరుకి అయాస్‌ను దాటుకొని వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపేశాడు అయాస్. నాకు నిద్రొస్తోంది. నాకు కోపం వస్తోంది. ప్లీజ్ నన్ను నమ్మురా అని అయాస్ బేలగా అంటే అప్పటి వరకు ఆపుకున్న నవ్వుకు ఇంకా ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తుంది ఆయిషి. ఆమె నవ్వుని అపురూపంగా చూసిన అయాస్ పొట్ట పట్టుకొని కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నా ఆపకుండా నవ్వుతున్న ఆయిషి తీరుకు భుజం మీద చెయ్యేసి వెనక్కి బెడ్ మీదకు తోస్తాడు. ఆయిషి బెడ్ మీద పడితే ఆమె మీద సున్నితంగా వాలిన అయాస్ ఇంక చాలు ఆపు అని గుండెల దగ్గర మ్యాక్సీ బటన్ లాగి కొరుకుతాడు అయాస్. నొప్పికి నవ్వడం ఆపి అతని జుట్టు పట్టుకొని లాగితే ఆమె చేతుల్ని పైకెత్తి లాక్ చేసిన అయాస్ ఆడుకున్నావు కదూ అని అంటాడు సీరియస్‌గా చూస్తూ. మరి కాకపోతే? ఏంటి అయాస్? నువ్వేంటో నాకు తెలుసు. నా హస్బెండ్ మిస్ వరల్డ్ వచ్చి రెచ్చగొట్టిన 0.1% కూడా చలించడు. అయాస్ పెదాలు అందంగా విచ్చుకుంటే అతని బుగ్గను తన పెదాలతో రాస్తూ అదెవరో నా మొగుడి అందానికి ఫ్లాట్ అయిపోయి నీ నెంబర్ తెలుసుకొని ఇలా మెసేజ్ చేసుంటుంది. అంతేనా? అని ఆయిషీ పెదాల స్పర్శకు కళ్ళు మూసుకున్నాడు అయాస్. అయాస్ చెవి తమ్మను పంటితో లాగుతూ దానికి తెలీదనుకుంటాను. ఈ హోల్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అని. ఈ అయాజ్ ఖాన్, ఈ ఆయిషీ ఖాన్‌కు మాత్రమే సొంతమని. ఐ ట్రస్ట్ యూ అయాజ్. అదెవరో నా మొగుడిని కిస్ చేస్తానని నీకు మెసేజ్ చేసింది. నువ్వు అర్థమయ్యేలా చెప్తావా? లేక నేనే అర్థమయ్యేలా బుద్ధొచ్చేలా చెప్పనా? అని అంటుంది ఆయిషీ అయాజ్ కళ్ళలోకి చూస్తూ. లవ్ యూ అని ఆయిషీ ముఖమంతా ముద్దులు కురిపించిన అయాజ్ అలాంటి వాళ్ళతో మాట్లాడి నీ స్థాయి తగ్గించుకోకు. నేను చూసుకుంటానని ఆమె చేతుల్ని వదిలేస్తాడు. అయాస్ మెడ చుట్టూ చేతులేసి ఇంత అందంగా హాట్ బాడీతో ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇలాగే వస్తాయి అయాస్ అని ఆయిషి అంటే ఆమె ముక్కుకు తన ముక్కుని రాస్తూ బెడ్రూమ్‌లో ఎవరో టాపిక్ వద్దురా! నాకు నచ్చట్లేదు. ఇట్స్ అవర్ ప్రైవేట్ స్పేస్ అని అంటాడు అయాస్. టాపిక్ తీసింది తమరే ఖాన్జీ. ఒక్క నిమిషం నమ్మేశావని అనుకున్నానే. ఎక్కడ నన్ను అపార్థం చేసుకొని దూరం పెడతావో అని భయపడ్డానని బేలగా అంటాడు అయాస్. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆ మాత్రం కూడా నేను నమ్మట్లేదని దెప్పుతున్నారా? నా పెళ్ళాం గయ్యాళి నన్ను అర్థం చేసుకోదనే కదా మీ మాటల్లోని అంతరార్థం అని గయ్యిమంది ఆయిషి. అంటే ఆయిషీ వైపు విసుగ్గా చూస్తూ నేనెలా నా నోటితో మీరు బేబీ గయ్యాలి గంగమ్మ అని అనగలనని ఇన్నోసెంట్‌గా చెప్తాడు అయాస్. ఆయిషీ కోపంగా చూస్తూ అంటే నేను గయ్యాలి గంగమ్మ అని ఇండైరెక్ట్‌గా అంటున్నావు కదా మిస్టర్ ఖాన్. నేనంటే నీకు ప్రేమ తగ్గిపోయింది. మారిపోయావని నాన్ స్టాప్‌గా అరుస్తుంటే ఆమె మెడపట్టి మీదకు లాక్కున్న అయాస్ చటుక్కున ఇద్దరి పెదవుల్ని కలిపేశాడు. అని గింజుకుంటున్న ఆయిషీ పెదాలను వీడి కంఠం మీద నాలుకతో దాడి చేసిన అయాస్ ఆయిషీ నడుము పట్టుకొని బెడ్ మీదకు చేర్చి తను ఆమెపై వాల్తాడు. అతని ఒక చెయ్యి ఆమె తొడ నిమురుతుంటే, ఇంకో చెయ్యి ఆయిషీ గడ్డం పట్టుకొని పైకెత్తి, ఇంకోసారి పెదాలనందుకొని కిస్ చేసి వదులుతాడు అయాస్. గుండెల నిండుగా ఊపిరి తీసుకున్న ఆయిషీ అయాస్‌ను చూస్తుంది కోపంగా. ఎక్కువ తెలివితేటలు, ఆ తెలివితేటలను డామినేట్ చేసే ఇంకా ఎక్కువ అందం. ఆ అందాన్ని ఇంకా పెంచే నీ స్మైల్. ఆ స్మైల్‌కి ఇంకా అందాన్ని పెంచుతూ ఈ సొట్ట అని ఎడమ బుగ్గ మీద నిలిచిన సొట్ట బుగ్గను బొటన వేలుతో నిమిరాడు అయాస్. ఇంకా అని ఆయిషీ అయాస్ మెడ చుట్టూ చేతులని హారంలా వేస్తే కొంచెం తిక్క. ఆ తిక్కను డామినేట్ చేసే ఎక్కువ అల్లరి. వీటన్నిటికీ ప్రతి క్షణం నీతో ప్రేమలో పడిపోయే నేను అని ఆయిషీ ముక్కును తన ముక్కుతో రాస్తాడు అయాస్. ముడిచిన పెదాలతో అయాస్ బుగ్గ మీద కొరికి ఏదో సర్ప్రైజ్ అన్నావు అని అడుగుతుంది ఆయిషీ. రేపు ఈవినింగ్ నాతో కలిసి బయటికి రావాలని అంటాడు అయాస్. రేపు ఈవినింగ్ మాలవిక ఇంటికి వెళ్ళాలి మిస్టర్ ఖాన్. వెళ్ళకపోతే పిన్ని, బాబాయ్, మాల అందరూ ఫీల్ అవుతారని అంటుంది ఆయిషీ. మ్యారేజ్‌కి ఇంకా 4 డేస్ ఉంది ఆయిషీ. 2 డేస్ ముందు నేనే నిన్ను మీ పిన్నింట్లో డ్రాప్ చేస్తానని అంటాడు అయాస్. ఆయిషి అయాస్‌ని చూస్తుంటే నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు. నేనేమీ ఆపనని లైట్స్ ఆఫ్ చేసి ఆమె పైనుంచి లేచి పక్కన పడుకుంటాడు అయాస్. కళ్ళకు అడ్డంగా చేతిని ఉంచుకొని అయాస్ స్ట్రెయిట్‌గా పడుకుంటే కాసేపటికి అతని గుండెల మీద వాలుతుంది ఆయిషి. అలక నీకు సెట్ అవ్వదేమో మిస్టర్ ఖాన్ అని ఛాతీ మీద కొరుకుతుంది ఆయిషి. నొప్పికి ఆయిషీ నడుమును నలిపేశాడు అయాస్. తమరు కూడా నన్ను నలపకండి. వస్తాను. ఇంతకీ ఎక్కడికో చెప్పు అయాస్. సర్ప్రైజ్ చెప్పరు చూపిస్తారని ఆయిషీ వెన్ను చుట్టూ చేతులు కొనిస్తాడు అయాస్. అతని చర్యకు నవ్విన ఆయిషీ మరి జోయా అని అడుగుతుంది. జస్ట్ 1 డే జోయా బేబీ ప్యారిస్‌లోనే ఉంటుంది. లేదంటే మాలవిక దగ్గర ఉంటుందిలే. తనకు మ్యారేజ్ రిచువల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని అంటాడు అయాస్. వెన్ను నుండి వీపు వరకు పాకుతున్న చేతికి ఎందుకు నీ చెయ్యి కుదురుగా ఉండట్లేదని అడుగుతుంది ఆయిషీ. దీనికి జిప్పెక్కడే? ఎంత వెతికినా దొరకట్లేదని
అయాస్ అడిగితే ఆయిషి గుర్రుగా చూస్తుంది. నువ్వెలా చూసినా నన్ను ఆపలేవని గుర్తుపెట్టుకో అని అయాస్ ఆయిషి గుండెల దగ్గర డ్రెస్‌ను గట్టిగా పిడికిట్లో పట్టుకుంటాడు. నో మిస్టర్ ఖాన్, ఈ డ్రెస్ క్లాత్ చాలా ఎక్స్‌పెన్సివ్ అని అంటుంది. అలా ఆయిషి అంటుండగానే బటన్స్‌తో తెగిపోతుంది. కోపంగా ఆయిషి చూస్తుంటే, ఇలాంటివి డజన్ కొనిపెడతానులే మిసెస్ ఖాన్ అని ఆయిషి పెదాలనందుకొని ఈసారి ఎక్కడా బ్రేక్ చేయకుండా ముద్దాడుతాడు అయాస్. తేనెలను నింపుకున్న ఆమె పెదవులను అసలు వదలాలని అనిపించకపోతే కిస్ చేస్తున్న అతనికి ఆయిషీ నుంచి రెస్పాన్స్ రాదు. పెదాలను వదిలి చూస్తాడు. ఆయిషీ మొహంలోకి అయాస్ బుజ్జిగా నిద్రపోతున్న ఆమెను చూసి నవ్వుకున్న అయాస్ ఈడియట్. కిస్ చేసేటప్పుడు ఎవరైనా నిద్రపోతారా అని కసిరి ఆయిషీ తలను పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి తను కిందకు జారి ఆమె గుండెల మధ్యలో తలపెట్టుకొని పడుకుంటాడు. ఆమె గుండె చప్పుడు వింటున్న అయాస్ టైట్‌గా ఉన్న ఇన్నర్‌కు వీపు వెనక్కి చేతిని పోనిచ్చి హుక్స్ తప్పించి కుడి ఎద మీద చిరుముద్దు అద్ది కళ్ళు మూసుకుంటాడు. ఆ పడుకోవడం ఉదయం 7 అయినా లేవకపోతే జోయా గొంతుకు అయాస్‌ను బెడ్ మీద కష్టంగా చేర్చి డ్రెస్ చేంజ్ చేసుకొని జోయా దగ్గరికి వెళ్తుంది ఆయిషి. మమ్మా, మాలా ఫోన్ చేసింది. నేను వెళ్తున్నాను. నా ఫ్రాక్స్ డ్రైవర్ అంకుల్‌తో పంపని ఉత్సాహంగా అంటున్న కూతుర్ని ఎత్తుకొని సరే అని కిందకు నడిస్తే అప్పటికే వచ్చేసుంటారు మాలవిక తండ్రైన భానుచంద్ర గారు. ఆయిషీని చూసి ఆయన రెడీ అయ్యి రారా అని అంటే నేను రావట్లేదు బాబాయ్. ఎల్లుండి మార్నింగ్ ఇంట్లో ఉంటాను బాబాయ్. ఇప్పుడు నా బదులు నా కూతుర్ని తీసుకొని వెళ్ళండని నవ్వుతూ చెప్తుంది ఆయిషి. ఎక్కువ బలవంతం చేయలేక సరేమ్మా, అల్లుడు గారితో కలిసి రావాలని నజియా గారిచ్చిన కాఫీ తాగి నువ్వు బావగారు భాను కూడా 2 రోజుల ముందే రావాలి చెల్లెమ్మ అని భుజంగం గారిని కూడా ఇన్వైట్ చేసిన ఆయన జోయాని తీసుకొని వెళ్ళిపోతే డ్రైవర్‌ను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళమని చెప్తారు అమీర్ ఖాన్ గారు. కాఫీ తీసుకొని బెడ్‌రూమ్‌కి వెళ్ళి అయాస్ ఇస్తానని చెప్పిన సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అని గుర్రాలు బద్దలు కొట్టుకొని మరి ఆలోచిస్తోంది ఆయిషి. కథ ఇంకా ఉంది. మరి అయాజ్ ఇస్తానన్న సర్ప్రైజ్ ఏంటి? మరి ఆయిషి ఎలా ఫీల్ అవుతుంది? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.